ఓకే, రికార్డ్ చేస్తున్నా. సో క్లిక్ ఓకే. ఓకే, ఇప్పుడు నాకు ఎందుకు వచ్చింది అలా 20 టైమ్స్? ఎందుకంటే నేను ఇయర్ టు ఇయరే జాయిన్ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ 9 టైమ్స్ ఒకసారి వచ్చింది, ఇక్కడ 9 టైమ్స్ ఇయర్ అనేది వచ్చింది. నాకు 81 రోస్ అయిపోయి 2021 అనేది ఎందుకు రాలేదు? ఒక టేబుల్లో ఉంది, ఒక టేబుల్లో లేదు, మ్యాచ్ కాలేదు కాబట్టి రాలేదు. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ కూడా చాలా రాంగ్ వస్తుంది. ఇదే అవుట్పుట్ నేను తీసుకొని పోయి లెట్సే ఇదే అవుట్పుట్ నేను ఇయర్ తీసుకున్నా, ఇక్కడ డిస్క్రీట్ అవ్వట్లేదు. ఓకే, లెట్సే డిస్క్రీట్ చేశాను, ఇయర్ తీసుకున్నాను, ఇక్కడ వచ్చేసి మంత్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ప్రాఫిట్ తీసుకున్నాను అనుకోండి, 54,000 వస్తుంది. 2020కి జనవరికి ప్రాఫిట్ వచ్చేసి ఎంత? మనకు 4,000 ఎంతో ఉంది చూడండి. సరే 6,000 ఉంది రైట్. బట్ నాకు వచ్చిన అవుట్పుట్ ఎంత? ఇట్స్ రాంగ్ రైట్? 9 టైమ్స్ యాడ్ అయింది. ఎందుకంటే ఇయర్ అనేది 9 టైమ్స్ ఉండడం వల్ల ఈచ్ ఇయర్ కి అది రిపీట్ అయ్యి ఓకే 6 × 9 54 ఎంతో అయిపోయింది. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ రాంగ్ అవుట్పుట్. ఎందుకు? మనకు జాయింట్స్ అనేది ఓన్లీ ఇయర్ ద్వారా చేయడం వల్ల అది రావట్లేదు బేసిక్గా. ఇప్పుడు నేనేం చేస్తాను, మంత్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ ఐ కెన్ గో టు ద మంత్ హియర్, ఇక్కడికి వెళ్ళేసి ఐ కెన్ గో విత్ ద మంత్ హియర్. ఇప్పుడు నేను అదే ప్రాఫిట్ ని ఇక్కడ క్లిక్ చేసి చూస్తే ఓకే ప్రాఫిట్ వచ్చేసింది. ఇన్ కేస్ సేల్స్ కూడా కావాలంటే సేల్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు క్లియర్ గా వచ్చింది అవుట్పుట్. గెటింగ్ రైట్. సో సమ్ టైమ్స్ అంటే మనకి ఏం జరుగుతుందంటే ఒక కాలం ద్వారా అంటే చేసినప్పుడు మనకు డూప్లికేటెడ్ డేటా ఎక్కువ జాయిన్ అవుద్ది, అంత అవుట్పుట్ వచ్చేస్తుంది, మనకు ప్రాబ్లం లేదు. బట్ రిపిటేషన్స్ ఎక్కువ అయ్యి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రాదు మనకి. అంటే మనకు అందుకే ఎప్పుడు జాయిన్ చేసినా ఒక టేబుల్ కి ఇంకొక టేబుల్ కి ఎప్పుడు జాయిన్ చేసినా ఒక టేబుల్లో కీ కాలం కామన్ కాలం ఉంటుంది కదా, ఆ కాలంలో డూప్లికేట్స్ ఉండకూడదు. ఒక టేబుల్లో డూప్లికేట్స్ ఉండవు, ఇంకొక టేబుల్లో డూప్లికేట్స్ ఉండొచ్చు బేసిక్గా. ఓకే, అందుకే మనం ఇందాక జాయిన్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయీ టేబుల్ నేను ఇందాక ఎంప్లాయీ డిపార్ట్మెంట్ జాయిన్ చేసినప్పుడు ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ చూడండి 10 10 10 20 20 మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, ఇదే టేబుల్లో నేను డిపార్ట్మెంట్ లో చూస్తే ఇక్కడ చూస్తే నాకు యాక్చువల్గా 10 కూడా రాకూడదు. ఓకే, 10 అని ఇక్కడ రిపీట్ అవ్వకూడదు అసలుకి. ఒక టేబుల్లో కామన్ కాలం అనేది రిపిటేషన్స్ ఉండొచ్చు, ఒక టేబుల్లో అసలుకి డూప్లికేట్స్ ఉండకూడదు అన్నమాట రిపిటేషన్స్. అప్పుడు మాత్రమే మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు 2 కామన్ కాలం చేయడం వల్ల 20 జనవరి కాంబినేషన్ నీకు ఇక్కడ ఎక్కడ రిపిటేషన్స్ లేవు యాక్చువల్గా రైట్. అలాగనే 20 జనవరి కాంబినేషన్ డూప్లికేట్ కూడా లేదు. కాంబినేషన్ చేసినప్పుడు ఏంటంటే డూప్లికేట్స్ అంటే మల్టిపుల్ కాలమ్స్ కూడా ఎందుకు చేస్తామంటే ఆ రిపిటేషన్స్ అవాయిడ్ చేసేదానికి, కామన్ కాలమ్స్ మీద రిపిటేషన్స్ అవాయిడ్ చేసేదానికి చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక టేబుల్లో డూప్లికేట్స్ ఉండకూడదు, ఇంకొక టేబుల్లో డూప్లికేట్స్ ఉండొచ్చు కామన్ కాలమ్స్ మధ్య. మిగతా కాలమ్స్ తో మనకు వీఆర్ నాట్ కేర్ యాక్చువల్, వీఆర్ నాట్ కేరింగ్ ఎనీథింగ్. ఓన్లీ కామన్ కాలమ్స్ మధ్య మాత్రమే మనము గుర్తుపెట్టుకోవాలి జాయిన్ చేసేటప్పుడు. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. అదే నేను ఏంటంటే ఇవి చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తానండి, జాయింట్స్ సీక్వెల్ లో చెప్పేటప్పుడు వెరీ క్లియర్ గా ఓకే ప్రైమరీకి ఏంటి ఫారెన్ కి ఏంటి అవి చెప్పినప్పుడు ఇంకా కొంచెం క్లియర్ అవుతుంది బేసిక్ గా ప్రైమరీకి ఫారెన్ కి చెప్పేటప్పుడు. సో ఫర్ నౌ ఇక్కడ ఏం జరుగుతుందంటే గన జాయింట్స్ అనేది మనకి ఎప్పుడైతే మనకి జాయింట్ చేయాలి అనుకుంటామో జాయింట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే గన మనకు మోర్ దాన్ ఒక టేబుల్ నుంచి డేటా తీసుకునే దానికి మనము జాయింట్స్ అనేది యూజ్ చేస్తాం. ద సింపుల్ ఫండ్ వచ్చేసి మోర్ దాన్ ఒక టేబుల్ నుంచి డేటా తీసుకోవాలంటే we use the joints. Now let me go here, I'll tell you employee noted okay downloads like వెళ్తాను. డౌన్లోడ్స్ లో ఉన్న ఈఎంపీ డెస్క్టాప్ లో ఉన్న ఈఎంపీ తీసుకుంటా. ఇక్కడ హలో ఓకే రైట్. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఈ ఎంప్లాయీ తీసుకున్నా. ఓకే డబుల్ క్లిక్ ఇచ్చేసాను, డిపార్ట్మెంట్ తీసుకున్నాను. సో ఈ రెండింటి మధ్య కామన్ కాలం ఏందో చెప్పాను, ఈ రెండింటి మధ్య కామన్ కాలం అది తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను, డిస్ప్లే చేశాను.
ఇక్కడ చూస్తే డిపార్ట్మెంట్ టేబుల్లో నీకు ఎక్కడ డూప్లికేట్స్ ఉండవు చూడండి, ఎక్కడ డూప్లికేట్స్ ఉండవు. 10 ఒకసారి ఉంటుంది, 20 ఒకసారి ఉంటుంది, ప్రతి ఈచ్ వాల్యూ మనకు ఒకసారి రిపీట్ అవుతుంది. సో మనకు ఎంప్లాయీ టేబుల్లో మల్టిపుల్ టైమ్స్ ఉండొచ్చు, మనకి ఒక టేబుల్లో డూప్లికేట్స్ ఉండొచ్చు, ఒక టేబుల్లో ఉండకూడదు యాక్చువల్గా, రైట్? సో ఇలా. సో ఇప్పుడు మనకు ఒక సింపుల్ ఒక కాలంతో మనం జాయిన్ చేసినప్పుడు సింపుల్ గా ఇలా ఇచ్చేస్తాము. మనకు బేసిక్ గా టైప్స్ ఆఫ్ జాయింట్స్ వస్తే కనుక 4 టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనుకున్నాం. ఇన్నర్ జాయిన్, మనకు జాయింట్ చూస్తే ద బెస్ట్ జాయిన్ వచ్చేసి ఇన్నర్ జాయిన్. మనం రెగ్యులర్ గా యూజ్ చేసే జాయిన్ కూడా ఇన్నర్ జాయిన్ అనుకోండి. ఇన్నర్ జాయిన్ అంటే ఏం చేస్తుంది, మనకు ఏ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తుంది? ఎనీ థాట్స్ ఫ్రమ్ ఎనీవన్? ఓకే, రైట్. రైట్. అలాగే ఇన్నర్ జాయిన్ అంటే మనకి ఏం చేస్తుందంటే మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ బేస్డ్ ఆన్ కామన్ కాలమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ జాయిన్ కండిషన్ అనొచ్చు, కామన్ కాలమ్స్ అనొచ్చు. బేస్డ్ ఆన్ COMN కామన్ కాలమ్స్ అంటాం. ఓన్లీ మ్యాచింగ్ డేటా మాత్రమే వస్తుంది. ఇప్పుడు నాకు అది కనెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకున్నాం. డిపార్ట్మెంట్ టేబుల్లో నాకు 10, 20, 30, 40, 50 కూడా ఉంది. బట్ ఎంప్లాయీ టేబుల్లో మనకి ఏముంది ఇన్ఫర్మేషన్? ఓన్లీ 10, 20, 30 మాత్రమే ఉంది, 40, 50 లేవు యాక్చువల్గా, రైట్? సో ఇక్కడ మనకు అవుట్పుట్ చూస్తే 10, 20, 30నే వచ్చాయి కానీ 40, 50 రావట్లేదు. అంటే వి అప్లైడ్ ఇన్నర్ జాయిన్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం ఇన్నర్ జాయిన్ సెలెక్ట్ చేస్తే ఐ ఓన్లీ గెట్ ద కామన్ రోస్ యాక్చువల్గా బేస్డ్ ఆన్ ద కామన్ కాలం. ఆ కామన్ కాలంతో మ్యాచ్ చేసుకున్న ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు నాకు నా నా రిక్వైర్మెంట్ ప్రకారం డిపార్ట్మెంట్ లో ఉన్న మ్యాచ్ కాని రోస్ కూడా నాకు కావాలనుకోండి, ఇన్నర్ జాయిన్ అప్లికేబుల్ అవుతుందా? నో, రైట్? దెన్ వీ హ్యావ్ టు గో టు ద ఈ అవుటర్ జాయింట్స్ లో ఏదో దానికి వెళ్ళాలి. లెఫ్ట్ అవుటరా, రైట్ అవుటరా, ఫుల్ అవుటర్ అనే దానికి వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్ లో ఉన్న కామన్ కాలమ్స్ తో పాటు అది కామన్ కానెట్ కూడా కావాలి, మ్యాచింగ్ కానెట్ కూడా కావాలనుకోండి, ఏ జాయిన్ చేయాలి ఇక్కడ? బికాస్ ఇట్ ఇస్ డిపార్ట్మెంట్ టేబుల్, రైట్ టేబుల్ కాబట్టి. సో మనం ఏం చేస్తాము, ఇక్కడికి వెళ్ళి రైట్ జాయిన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 40, 50 వచ్చింది. ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నల్స్ వచ్చేసింది. రైట్ అవుటర్ జాయిన్ అంటే ఏం చేస్తుందంటే రైట్ టేబుల్లో ఉన్న మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా వాల్యూస్ వచ్చేస్తాయి. రైట్ అవుటర్ జాయిన్ అంటే రైట్ టేబుల్లో ఉన్న మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా వాల్యూస్ వస్తాయి. లెఫ్ట్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ వస్తాయి. అదే లెఫ్ట్ అవుటర్ జాయిన్ అనుకున్నాం అనుకోండి, లెఫ్ట్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ అన్మ్యాచింగ్ వస్తాయి, రైట్ టేబుల్ నుంచి ఓన్లీ మ్యాచింగ్ వస్తాయి. ఫుల్ అవుటర్ జాయిన్ చేసామనుకోండి, ఓకే, మ్యాచింగ్ ప్లస్ అన్మ్యాచింగ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్, 2 టేబుల్స్ నుంచి మనకు మ్యాచ్ అయినా మ్యాచ్ కాకపోయినా వచ్చేస్తాయి. మల్టిప్లికేషన్ రాదు. సో టు క్లియర్ దట్ పాయింట్ మీకు ఇక్కడ అది దీన్ని కొంచెం క్లియర్ గా అర్థం చేసేదానికి ఓకే నేను ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేశాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ త్రూ దట్. యాక్చువల్గా ఇక్కడ నాకు అవుట్ 1 అనే ఒక టేబుల్ ఉంది. అవుట్ 1 లో 10, 20, 30, 40, 50, 60 ఉంది. ఇంకేం కాలమ్స్ లేవు, ఓన్లీ కామన్ కాలం ఒకటే ఉంది. సో నాకు ఇక్కడ వచ్చేసి అవుట్ 2 కూడా చూద్దాం. అవుట్ 2 అనే టేబుల్ ఏముంది, 10, 20, 30 ఉంది, 70, 80, 90 ఉంది. ఒక చోట ఏమో 10, 20, 30 ఉంది. అంటే 2 టేబుల్స్ లో 10, 20, 30 ఉంది. ఒక దాంట్లో 40, 50, 60 ఉంది. ఒక దాంట్లో 70, 80, 90 ఉంది. దీని మీద మనం పర్ఫామ్ చేద్దాం. ఆల్ ద జాయింట్స్ పర్ఫామ్ చేస్తే ఇప్పుడు నాకు ఓకే డిపార్ట్మెంట్ నెంబర్ చేసుకున్నా, DEPTNO సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నాకు ఇన్నర్ జాయిన్ చేశాను కాబట్టి ఇటు పక్కన 40, 50, 60 రాలేదు, ఇటు పక్కన 70, 80, 90 రాలేదు. ఓన్లీ మ్యాచింగ్ రోస్ మాత్రమే వచ్చాయి. ఓకే, ఇప్పుడు నాకు లెఫ్ట్ టేబుల్ ఏంది, అవుట్ 1. అవుట్ 1 లో నా ఆల్ ద రోస్ కావాలంటే చూడండి 40, 50, 60 వచ్చేసి ఉంటది. సో ఇక్కడ నాకు డేటా మ్యాచ్ లేదు కాబట్టి నల్స్ వచ్చాయి. ఇదే రైట్ అవుటర్ జాయిన్ చేస్తే నాకు ఇటు పక్క అన్మ్యాచ్డ్ రోస్ వచ్చింటాయి, ఇటు సైడ్ మ్యాచ్ లేదు కాబట్టి నల్స్ వచ్చింటది. ఫుల్ అవుటర్ జాయిన్ చేస్తే నాకు చూడండి ఇటుపక్క మ్యాచింగ్, అటుపక్క మ్యాచ్, ఇటుపక్క అన్ని మ్యాచ్, అటుపక్క అన్ని మ్యాచ్, 2 సైడ్ నుంచి వచ్చేసి. ఇది జస్ట్ టు క్లియర్ గా ఒక విత్ 2 to 3 రోస్ అంటే క్లియర్ గా అర్థమవుతుంది జాయింట్స్ ఎలా పర్ఫామ్ అవుతుంది అనేసి. సెల్ఫ్ జాయిన్ చెప్తానండి. సెల్ఫ్ జాయిన్ ఒక టేబుల్ అదే టేబుల్ తో జాయిన్ చేయడం సెల్ఫ్ జాయిన్. బట్ విల్ టాక్ లేటర్ యాక్చువల్ లేటర్ సెషన్ లో చెప్తాను. అర్థమైందా జాయింట్స్? ఎనీ క్వశ్చన్స్ ఆన్లైన్? But yeah, please go ahead, sir. No doubts. Okay, yeah, thank you, madam.
Maniteja garu from your side. No questions అండి. Okay, thank you sir. సో ఈ జాయింట్స్ అనేది మనకు వెరీ 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 ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మనం జస్ట్ ఓకే ఇక్కడ డేటాబేస్ లెవెల్ అయితే క్వరీ రాయాలి. ఇక్కడ ఏం లేదు, జస్ట్ సెలక్షన్స్ తోనే అయిపోతుంది. ఇక్కడ నేను ఎక్కడ క్వరీ రాయడమే లేదు, జస్ట్ ఐఎమ్ సెలెక్టింగ్ ఇన్ లెఫ్ట్ రైట్ ఫుల్ నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అంతే యాక్చువల్గా. ఓకే రైట్. సో మనకు రిక్వైర్మెంట్ ఒకసారి చూసుకోవాలి. అంటే ఎప్పుడైతే మన జాయింట్స్ అనేది మనకు ఓకే ఒకటి 2 టేబుల్స్ ఉన్నాయో ఆ 2 టేబుల్స్ మధ్య మనకు ఏ టైప్ ఆఫ్ జాయిన్ చేయాలనేది మనకు తెలియాలి యాక్చువల్గా. తెలిస్తేనే మనకు ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. జాయింట్స్ అనేది వి నో హౌ టు ఇంప్లిమెంట్ ద జాయిన్ అనేది తెలుసు, బట్ డేటా ఎలా ఉంది, ఆ డేటాకి సంబంధించి ఏ జాయిన్ అనేది మనకు అప్పుడు ఆ టేబుల్లో డేటా చూస్తేనే మనకు ఏ జాయిన్ అప్లై చేయాలని తెలుస్తుంది యాక్చువల్గా. నా లెట్స్ గో టు ద అదర్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం యాక్చువల్గా. ఓకే, ఇక్కడ వచ్చేసి నాకు ఆర్డర్స్ టేబుల్ ఉంది. ఈ ఆర్డర్స్ టేబుల్స్ లో నాకు ఆల్ ద ఆర్డర్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఈ ఆర్డర్స్ టేబుల్లో ఆల్ ద ఆర్డర్స్ వస్తున్నాయి నాకు. ఆల్ ద ఆర్డర్స్ మనకు టోటల్ గా 9900 అన్న రోస్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ రిటర్న్ ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆర్డర్ ఐడి రిటర్న్ రెండే ఉన్నాయి అంతే. ఇప్పుడు లెట్స్ సే మనం ఒక 4 ఎంప్లాయీస్ ఓకే ఒక 4 కస్టమర్స్ అనుకుందాం. ఆల్ ద 4 మెంబర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేశాం. నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేశాను, ఇతను ఒక ఆర్డర్, మీరు ఒక ఆర్డర్, ఇతను ఒక ఆర్డర్స్ ప్లేస్ చేశాను యాక్చువల్గా. సో బట్ ఒక 2 కస్టమర్స్ మాత్రమే ఆర్డర్స్ క్యాన్సిల్ చేశాడు, ఆ రిటర్న్ చేశాడు యాక్చువల్గా. మనకు ఆర్డర్స్ అనే టేబుల్లో ఆల్ ద ఆర్డర్స్ ఉంటాయి. అంటే ప్లేస్ చేసిన ప్రతి ఆర్డర్ ఉంటుంది, అది రిటర్న్ అయిందా లేదనేది మనకు సంబంధం యాక్చువల్గా. ఆర్డర్స్ లో ఒక ఆర్డర్ ప్లేస్ అయింది అంటే ఓకే ఆల్ ద ఆర్డర్స్ మనకు క్యాప్చర్ అవుతుంది. బట్ రిటర్న్స్ అనే టేబుల్లో ఏవైతే రిటర్న్స్ అవుతాయో అవి మాత్రమే క్యాప్చర్ చేస్తారు, ఆల్ ద ఆర్డర్స్ ఇక్కడ ఉండవు. ఇప్పుడు నాకు ఆల్ ద ఆర్డర్స్ కావాలి, రిటర్న్ అయిన ఆర్డర్స్ కూడా కావాలనుకోండి యాక్చువల్గా. నాకు ఆల్ ద ఆర్డర్స్ తో పాటు రిటర్న్ అయిన ఆర్డర్స్ కూడా కావాలి. ఇప్పుడు నాకు రిటర్న్స్ టేబుల్ ఇక్కడికి ఇవ్వాలా, జాయిన్ చేయాలా, రిటర్న్స్ టేబుల్ జాయిన్ చేయాలా. ఇక్కడ రిటర్న్స్ టేబుల్ జాయిన్ చేసి మనకు రిటర్న్ ఐడి ఆటోమేటిక్, ఎందుకంటే సేమ్ కాలం నేమ్ ఉండడం వల్ల అయిపోయింది. ఇప్పుడు ఇది కరెక్ట్ అవుట్పుట్ మనం ఇన్నర్ జాయిన్ అప్లై చేసాం. ఇన్నర్ జాయిన్ అప్లై చేసినప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా కదా? ఇప్పుడు నాకు ఇన్నర్ జాయిన్ అంటే కదా ఓన్లీ రిటర్న్స్ ఆర్డర్స్ ఉన్నట్టు కదా ఇక్కడ. ఓకే, సో అప్పుడు ఏం చేయాలి, ఏ జాయిన్ అప్లై చేయాలి ఇప్పుడు? లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తాం. ఎందుకు? లెఫ్ట్ టేబుల్లో చాలా రిటర్న్స్ అంటే మనకు ఆర్డర్స్ ఉన్నాయి, రిటర్న్స్ లో ఓన్లీ రిటర్న్స్ మాత్రమే ఉన్నాయి. సో మనకు లెఫ్ట్ టేబుల్లో ఉన్న అన్ని కావాలి రైట్. అప్పుడు లెఫ్ట్ అవుటర్ జాయిన్కి వెళ్తాము. లెఫ్ట్ అవుటర్ జాయిన్కి వెళ్తే మనకి ఇక్కడ చూస్తే రిటర్న్స్ లో కొన్ని నల్స్ వచ్చింటాయి. నల్స్ అంటే ఆర్డర్ ప్లేస్ అయింది కానీ రిటర్న్ అవ్వలేదు యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ చూస్తే కొన్ని ఎస్లు కూడా ఉంటాయి. ఆర్డర్ ప్లేస్ అయింది ప్లస్ రిటర్న్ కూడా అయింది ఆర్డర్స్ అన్నమాట యాక్చువల్గా. సో ఎక్కడైతే రిటర్న్ ఆర్డర్స్ ఉంటాయో అక్కడ ఎస్ ఉంటుంది, ఎక్కడైతే రిటర్న్స్ ఆర్డర్స్ లేవో అక్కడ నల్స్ వచ్చేసి ఉంటాయి. గెటింగ్ మై పాయింట్? సో ఇలా మనకి ఏంటంటే అది జస్ట్ జాయిన్స్ తెలుసుకోవడమే కాదు, ఏ టైంలో ఏ జాయిన్ యూజ్ చేయాలనేది కూడా మనకు ఇట్ టేక్ సమ్ టైం బేసిక్గా తెలుసుకోవడం టైం. ఓకే రైట్. ఓకే, ఇలాగే జాయింట్స్ అనేది నాట్ ఓన్లీ 2 టేబుల్స్ అనేది మినిమం. జాయింట్స్ అనేది మనం ఎందుకు వెళ్తాము అంటే కింద 2 టేబుల్స్ మధ్య 2 టేబుల్స్ నుంచి డేటా తీసుకోవాలంటే మినిమం గా జాయింట్స్ అనేది వెళ్తాం యాక్చువల్గా. ఒక టేబుల్ నుంచే కాదు, మనకు ఒక అవుట్పుట్ రావాలంటే ఒక 10 టేబుల్స్ నుంచి కూడా జాయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు నాకు పీపుల్ కూడా ఇక్కడ ఇవ్వాలనుకోండి యాక్చువల్గా. ఓకే, పీపుల్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది బేసిక్ గా? ఓకే, ఇక్కడ వచ్చేసి వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, సౌత్ ఉంది. ఆ రీజన్ కి హీ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది వచ్చేసి ఇక్కడ జాయిన్ చేసేస్తే ఓకే, దేంతో జాయిన్ అయింటది బేసిక్ గా? ఇక్కడ చూస్తే మనకు రీజియన్ తో జాయిన్ అయింది. బికాస్ ఇక్కడ ఉన్న రీజియన్స్ అక్కడ ఉన్న రీజియన్స్ సేమ్, అన్మ్యాచ్డ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ ఇన్నర్ జాయిన్ తో చేసేయచ్చు బేసిక్ రైట్. ఇలా 3 టేబుల్సే కాదు, ద ట్యాబ్లో అలోస్ 32 టేబుల్స్
వీ కెన్ జాయిన్ అట్ ఎ టైం. ఒక్కసారి మనము 32 టేబుల్స్ మనం జాయిన్ చేసుకోవచ్చు, నాట్ మోర్ దెన్ దట్. నాకు 34 35 టేబుల్స్ కావాలంటే జాయిన్ చేయలేము, రిలేషన్షిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ రిలేషన్షిప్ అని కూడా వచ్చింది. సో ఇంతకు ముందు మనకు ఆ రిలేషన్షిప్ అనేది లేదు యాక్చువల్గా. ఓకే, సో ఇలా మనకు ఆల్ ద 4 టైప్స్ ఆఫ్ జాయింట్స్ అనేది మనకు చేయొచ్చు బేసిక్గా. ఇన్నర్, లెఫ్ట్, రైట్, ఫుల్ అవుటర్ జాయింట్ చేయొచ్చు. సో అర్థమైందా కాన్సెప్ట్? ఐ డోంట్ వాంట్ గో మచ్ డీటెయిల్స్. ఓకే, ఇంకా నేను వేరే కాన్సెప్ట్కి వెళ్ళదలుచుకోలేదు. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. వెంకటేష్ గారు అర్థమవుతుందా? ఓకే, గారు ఆన్లైన్ భవానీ మేడం, మణితేజ గారు No doubts. No questions. ఓకే. సో ఇప్పుడు మీకు ఓకే క్లియర్ గా అర్థమవుతాయి కదా. ఒక టూ ప్రాక్టికల్స్ ఇస్తాను. ఓకే, ఒక జస్ట్ ఒక నోట్ ప్యాడ్ ఏదైనా తీసుకోండి. ఓకే, ఒక నోట్ ప్యాడ్ అంటే 2 నోట్ ప్యాడ్, మనకు 2 టేబుల్స్ కావాలి కదా. ఏ అనేది ఒకటి తీసుకోండి. జస్ట్ కాలం, ఓకే, కాలం నేమ్ వచ్చేసి ఐడి అనేది ఒకటి తీసుకోండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, 3 1s తీసుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఒక నల్లు కూడా ఉంది, మధ్యలో 3 కూడా తీసుకోండి. ఇది ఒక టేబుల్. టేబుల్లో ఎలా ఉంది? 1s 3 టైమ్స్ ఉన్నాయి, 2లు 2 టైమ్స్ ఉన్నాయి, ఒక నల్లు ఉంది, ఒక 3 ఉంది. ఇది ఒక టేబుల్. అది రెండో టేబుల్ అంటే ఒక నోట్ ప్యాడ్ లాగా తీసుకోండి. ఇంకొక నోట్ ప్యాడ్ తీసుకొని ఇక్కడ ఐడిని తీసుకోండి, విచ్ ఇస్ ఫైన్ బేసిక్ గా. ఇక్కడ వచ్చేసి 1 అనేది 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 2 అనేది 4 టైమ్స్ ఉంది, ఇక్కడ వచ్చేసి నల్లు ఉంది, 3 అనేది 3 టైమ్స్ ఉంది. ఓకే, ఇన్నర్ జాయిన్ చేయండి. నాకు ఎన్ని రోస్ వచ్చాయి చెప్పండి. కన్ఫ్యూజ్ చేసినా ఏం లేదు కదా. సో ఇప్పుడు నాకు ఇన్నర్ జాయిన్ చేయండి, ఎన్ని రోస్ వస్తాయి చెప్పండి. 5 బట్ రాంగ్. 6 3 రాంగే. 3 టోటలీ రాంగ్. 3 4 5 6 ఎన్ని కాదు యాక్చువల్గా. we expect little more rows వస్తాయి. సో అదే జస్ట్ ఇప్పుడు చెప్పట్లేదు, ట్రై అట్ హోమ్. యాక్చువల్గా ట్రై అట్ హోమ్ థింక్ చేయండి, ఎన్ని వస్తాయి రోస్ చేయండి. ఇన్నర్ జాయిన్ చేస్తే ఎన్ని రోస్ వస్తాయి. ఓకే, ఇంకా నేను వర్స్ట్ కేసులో ఇక్కడ 4 అని పెట్టాను, ఇక్కడ ఒక మ్యాచింగ్ లో రోని పెట్టాను, ఇక్కడ ఒక మ్యాచింగ్ లో ఓకే మ్యాచింగ్ లేని రో పెడుతున్నా. ఇక్కడ ఒక నల్లు ఉంది, ఇక్కడ 2 నల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక నల్లు ఉంది, ఇక్కడ మ్యాచింగ్ ఒకటి 4 అనేది ఉంది, మ్యాచింగ్ లేనిది ఇక్కడ 5 మ్యాచింగ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఫోటో తీసుకోండి దీన్ని కావాలంటే. సో ఇన్నర్ జాయిన్ చేస్తే నాకు ఎన్ని రోస్ వస్తాయి చెప్పండి. లెఫ్ట్ అవుటర్ జాయిన్ చేస్తే ఎన్ని రోస్ వస్తాయి చెప్పండి. ఫుల్ అవుటర్ జాయిన్ చేస్తే ఎన్ని రోస్ వస్తాయి చెప్పండి. ఆల్ ద 4 టైప్స్ ఆఫ్ జాయిన్ చేస్తే ఏ దానికి ఎన్ని రోస్ వస్తాయో నాకు చెప్పండి. ట్రై అట్ హోమ్. ఓకే, దెన్ టెల్ మీ. ఇన్ కేస్ డేటాబేస్ నుంచి డేటాబేస్ క్రియేట్ చేసుకొని చేయండి, లేకుంటే ట్యాబ్లో 2 ఎక్సెల్ షీట్ 2 నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేసి ట్రై చేయండి. యాక్చువల్గా జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్. ఓకే, ఇది ఒకసారి చేస్తే అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇన్ కేస్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రేపు డిస్కస్ చేసుకుందాం. సో ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా వెళ్దాం. డేటా బ్లెండింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడు ఒక ఏదన్నా క్వశ్చన్ ఓకే మీకు డౌట్స్ వచ్చాయనుకోండి, ముందుకెళ్ళంటే యూ కెన్ జస్ట్ పింగ్ మీ, ఐ విల్ కాల్ యూ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బేసిక్గా. ఇన్ కేస్ ఏమైనా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. విల్ మీట్ టుమారో సేమ్ టైం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మణితేజ్ గారు. Thank you.